ఎంట్రీ క్యూఆర్ కోడ్ టికెట్. ఇది ఎంట్రీ అయ్యేటప్పుడు మొత్తం ప్లాంట్స్తో చక్కగా పెట్టారు. గ్రీనరీ బాగా ఉంది ఈసారి. ఉద్యానవనికి సంబంధించి చక్కగా పెట్టారు. ఇది ఒక రాక్. రైట్ సైడ్ అంతా ఫ్లవర్స్ అన్ని, ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని, వాటి నేమ్స్ మెన్షన్ చేస్తూ డిఫరెంట్ షేప్స్తో పెట్టారు. ఈ సన్ఫ్లవర్ ఫోటో ఫ్రేమ్స్ లాగా, కొన్ని ఫోటో ఫ్రేమ్ బూతుల్లాగా ఎక్కువ చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి పబ్లిక్ బాగుండింది. దీని లోపల ఎంట్రీకి ఇస్తే వెల్కమ్ టు రాష్ట్రపతి ఐ లవ్ యూ అని ఉంటుంది, ఉద్యానోత్సవ్ అని. ఆఫ్టర్ లోపల అయితే ఒక ఎంట్రీ అవే ఒక రైట్ సైడ్లో నాలెడ్జ్ గ్యాలరీ అని ఉంది. దిస్ నాలెడ్జ్ గ్యాలరీలో రాష్ట్రపతి గారి ఫస్ట్ నుంచి ఉన్న వాడిన డిన్నర్ సెట్స్, వెహికల్, ఒక ఆర్ట్ ఉంది, ద్రౌపది ముర్ము గారి స్టాచ్యూ ఉంది, పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించి రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి రాష్ట్రపతి భవన్ పార్టిసిపేట్ చేసే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్కి వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ మ్యూజియం లాగా పెట్టారు. బాగుంది అది. ఈ గ్రీనరీ రైట్ సైడ్ ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్రీతో ఉన్న కలర్ఫుల్ స్టిక్స్ వచ్చినాయి. ఇది ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ అవేర్నెస్ అబౌట్ ద హౌ టు ప్రొటెక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ హౌ టు సేవ్ ద ఎర్త్ అనే సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఒక కొటేషన్ రాసి స్టిక్ చేయమన్నారు. ఇతగాడు ప్లాన్ చేసి నీట్గా రాసి స్టిక్ చేసి వచ్చింది. చాలా బాగా అనిపించింది. దీని నుంచి బయటకు వచ్చాక మీకు తెలిసిందేగా, ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ తినేసి అక్కడ పక్కనే మంచి స్టాల్స్ పెట్టారు. చాలా బాగా ఉన్నాయి స్టాల్స్ కూడా. అన్నీ ఎకో ఫ్రెండ్లీకి సంబంధించి ఫార్మర్ని ఎంకరేజ్ చేస్తూ కొన్ని అసోసియేషన్, ఫార్మింగ్ అసోసియేషన్స్, నర్సరీస్, ప్లాంట్స్కి సంబంధించిన సీడ్స్, ఎకో ఫ్రెండ్లీస్, ఐ మీన్ కొన్ని ఆర్గానిక్ సీడ్స్, ప్లాంట్స్, మొత్తం రిలేటెడ్ టు ఫార్మింగ్స్కి సంబంధించి కొన్ని బాగా ఉన్నాయి. పాట్స్ అయితే ఈ మడ్ పాట్స్ కానీ, ఈ ఫౌంటైన్స్ ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. దీంతో ఇంకా ఇక్కడ నేను కొత్తగా చూసింది ఏంటంటే మ్యాగ్నెట్ కూడా ఉంది. మట్టితో చేసిన మ్యాగ్నెట్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాంటివి చాలా బాగున్నాయి. ఇది హెర్బా ఆయిల్స్ చేసింది. ఒక సోప్ కొన్నాం, మా పాప చేతుల కవర్లో ఉంటుంది, తర్వాత ఉండదు, అది అక్కడ మర్చిపోయి వచ్చేసింది. ఈ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న పీకాక్ కనిపించింది. తనేమో పరిగెత్తి ఫౌంటైన్ కోసం పరిగెత్తింది. నేను ఇక్కడ పీకాక్ని చూసి ఆగిపోయాను. చాలా బాగుండింది. అక్కడ ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ ఉండింది, అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్. ఈ మేజ్ కోసం పరిగెత్తిన పాపం అక్కడికి వెళ్ళేసరికి ఫౌంటైన్ ఆపేశారు. సో ఈ ఫ్లాగ్ నాకు ఆల్వేస్ నచ్చుతుంది అప్పట్లో. తర్వాత కెనాల్ ఉంటుంది. రాష్ట్రపతి భవన్ని చూసి హౌస్ షూస్ పక్కకు రాగానే లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్కి అండర్ ఉంటుంది. ఇది ఈ కెనాల్లో ఇవన్నీ ఆర్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉన్నాయి. ఈ స్టేజ్ వచ్చేసి పర్మనెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈ డయాస్ కల్చరల్ యాక్టివిటీస్ని, ఏ ఫెస్టివల్స్ నడిచినా ఇక్కడ చేస్తారు యాక్టివిటీ. ఇది ఎగ్జిట్, బయట ఆటో.